బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అధికారం అండతో అడ్డగోలుగా వ్యవహరించాడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి హైలైట్ అయింది. గత 4 ఏళ్లుగా కూడా తన ఇంటికి వినియోగించినటువంటి విద్యుత్ బకాయిలు 4 ఏళ్లుగా ఎగవేస్తూ వచ్చారట. అధికారులు భయపెట్టారట. ఫలితంగా 4 ఏళ్లుగా విద్యుత్ బకాయిలు 2,80,00,000కి చేరిందట. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్దండరాయనిపాలెంలో నందిగం సురేష్ స్వగ్రామం. వాస్తవానికి వాళ్ళ ఇంటికి తన తండ్రి పేరుతో సర్వీస్ ఉంది. విద్యుత్ మీటర్కి నందిగం సురేష్ ఆధార్ కార్డు లింక్ చేశారు. వాళ్ళ ఇంటికి నెలవారీగా 1000 యూనిట్ల దాకా విద్యుత్ వినియోగం జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. విద్యుత్ శాఖ సిఆర్డీఏ సర్కిల్ మందడం సెక్షన్ పరిధిలో ఉన్నటువంటి సురేష్ ఇంటికి బకాయిలకు సంబంధించిన పలుమార్లు అధికారులు నోటీసులు అందించిన స్పందన శూన్యం. సీఎం జగన్ రెడ్డి వెంటనే నిత్యం సురేష్ ఉండటంతో పాటు అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు కూడా మినకొండిపోయారు. 4 ఏళ్లుగా ఎటువంటి చెల్లింపు లేకపోవడంతో బకాయిలు ఏకంగా 2,80,00,000కి చేరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారడంతో మరోసారి అధికారులు బకాయిలకు సంబంధించి మాజీ ఎంపీ ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. దీని మీద సిఆర్డీఏలోని అధికార వర్గాల వివరణ కోరితే బకాయిల చెల్లింపుకి సంబంధించి మాజీ ఎంపీ కొన్ని రోజులు గడువు కోరినట్టు చెప్పాయి. కాగా అనేక మంది వైసీపీ నేతలు అధికారం అండదండలతో విద్యుత్ శాఖ పెద్ద ఎత్తున బకాయిలు పెట్టినట్టు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సిఆర్డీఏ గుంటూరు సర్కిల్ పరిధిలోని కొందరు వైసీపీ నేతల ఇంటికి, కార్యాలయాలకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లోర్కి వేర్వేరుగా విద్యుత్ సర్వీసులు తీసుకున్న సమాచారం. తద్వారా విద్యుత్ శాఖ పెద్ద ఎత్తున నష్టం వాటిల్తోందని ఆ శాఖ సిబ్బంది వాపోతున్నారు. ఈ తతంగంతో కొందరు అధికారులు తెలిసినప్పటికీ వాళ్ళు మినకొండిపోయారన్నమాట. ఇది ఖచ్చితంగా కరెంట్ కట్ చేసడంలో తప్పేం లేదు ఇట్లాంటి దాంట్లో. ఎందుకంటే అంత డబ్బులు అసలు మామూలుగా మనకైతే ఒక్క నెల రోజులు తేడా వచ్చిందంటే మీటర్ కట్ చేస్తారు, అక్కడ ఇది పట్టుకుపోతారు. అట్లాంటిది ఎట్లాగ చేశారు? దీని మీద దర్యాప్తు జరగాల్సి ఉంది, సమాచారం బయట పెట్టాల్సి ఉంది.